భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దుమ్ము రేపాడు. ముంబై టీ20 లీగ్లో ఆల్ రౌండ్ షోతో అద్దరగొట్టాడు. శివం దుబే సారథ్యంలోని అంధేరి టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటి ఒంటి చేత్తో అంధేరి టీంను గెలిపించాడు. బౌలింగ్లో 3 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ 11 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం 145 పరుగుల ఛేదనలో 34 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముషీర్ ఖాన్ 54 నాటౌట్తో కలిసి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులే చేసింది. అర్జున్తో పాటు ప్రసూన్ సింగ్ 2 వికెట్లు తీశాడు. శివం దుబే, అజయ్, ముషీర్ ఖాన్, ప్రజ్ఞేష్ తలో వికెట్ తీశారు. అనంతరం అంధేరి టీం 13.5 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్లో అర్జున్ బాదిన ఒక భారీ సిక్సర్ స్టేడియంలో ఉన్న పిల్లోడి తలకు తాకింది. దాంతో మ్యాచ్ అనంతరం ఆ కుర్రాన్ని ప్రత్యేకంగా కలిసిన అర్జున్ టెండూల్కర్ ఆ చిన్నారికి ఆ బంతిపై ఆటోగ్రాఫ్ చేసి బహుమతిగా అందజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా అర్జున్ది గొప్ప మనసు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ టెండూల్కర్ 2023లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు. 3 సీజన్ల పాటు అతడు ఆ జట్టుతోటే ఉన్నప్పటికీ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం 5 మ్యాచ్లే ఆడాడు. 3 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 13 పరుగులు చేశాడు. 2026 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ను ట్రేడింగ్ ద్వారా 30 లక్షలకు లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంది. దీంతో ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్కు మరిన్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభిస్తుందని, పంత్ అండగా ఉంటాడని అంతా భావించారు. కానీ ఆఖరి మ్యాచ్లో మాత్రమే అవకాశం ఇచ్చారు.